4 దశాబ్దాల క్రితం వారంతా ఒకే బ్యాంకులు కలిసి పనిచేసిన సిబ్బంది. వారు 40 ఏళ్ల ప్రస్థానంలో వారిని ఒకరినొకరు కలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 3, 4 తేదీల్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారి ఒకరికి ఒకరు ఆత్మీయంగా పలకరించుకుని అలనాటి మధుర జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడలోని ఆంధ్ర బ్యాంక్ రామారావుపేట శాఖలో 80 నుండి 9వ దశకంలో కలిసి పనిచేసిన ఉద్యోగులు ఈ నెల 3, 4 తారీఖుల్లో ఆత్మీయ సమావేశం జరుపుకుని 3వ తారీఖున పాపికొండల సందర్శన, 4వ తారీఖున విద్యుత్ నగర్లో కలచల్ల కళ్యాణ మండపాల్లో సమావేశం జరుపుకున్నారు. ఈ సమావేశానికి ఉద్యోగ వివరణ అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విశ్రాంతి ఉద్యోగులు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. సమావేశానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన వి. రామ్గోపాల్, డిప్యూటీ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ చేసిన ఏ. రాజేంద్ర ప్రసాద్, ఇతర విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు. సమావేశానికి తురగా మురళీ పురుషోత్తం, ములుకుట్ల నారాయణ సారథ్యం వహించారు. పాటలు పాడుతున్నప్పుడు కానీ ఎంతో చక్కగా మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తూ దాన్ని టైం స్పెండ్ చేయగలిగాం. రియలీ ఇట్స్ మీన్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని నాకు అనిపిస్తుంది. రియలీ ఐ డోంట్ నో వెదర్ ఇట్ కెన్ బి రిపీటెడ్. I don't think also that it can happen again and again like this. Really we should be thankful to everyone, and really I am thankful to the kind words extended Papa Rao garu and for your remembrance and then coming forward, and Sudhakar for his good words about me. Thank one and all for making this మూమెంట్. ఈరోజు మన సమావేశం నిన్న కానీ ఇవాళ కానీ 2 రోజులు మన సమావేశంని ఇంత మధురంగా గడిపే అవకాశం కలిగించినందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహోద్యోగులందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని అందరికీ మాతో పనిచేసిన సహోద్యోగులందరూ కలిసి ఒకరోజు గడపాలని నిర్ణయం తీసుకుని ఇంతటి చక్కటి ఏర్పాటు చేసి ఈ రోజున ఇక్కడ ఈ సమావేశం అవడం మాకు చాలా సంతోషం. మాతో పాటు పనిచేసిన మా మిత్రులందరూ ఈరోజు సమావేశమై ఈరోజు ఇక్కడ రామారావుపేట బ్రాంచ్ పర్టికులర్గా పనిచేసిన వాళ్ళం అందరూ ఇక్కడ చేరడం 40 ఏళ్ల తర్వాత ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఇట్లా ప్రతిచోట ఇలా జరుగుతుంటే మనకి పాత స్మృతులు, పాత జ్ఞాపకాలు అన్నీ పైకి వచ్చి ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ఉత్సాహంగా ఉండే అవకాశం కలుగుతుంటుంది. ఇలాంటి స్నేహభావం, ఇలాంటి రిలేషన్షిప్ ఇంకా దృఢం అయ్యి ఇంకా ప్రేమానురాగాలు అందరిలో ఒకళ్ళలో ఒకళ్ళు పెరుగుతాయని చెప్పి భావిస్తారు.